హలో అండి, నేను మీ సుజాతని. ఈరోజు ఇంకొక కొత్త డిష్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఉల్లగడ్డ, టమాటా, ఎర్రగడ్డ గుజ్జు ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఉల్లిగడ్డలు కొంచెం బాయిల్ చేసుకొని చెక్కు తీసేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, కొంచెం జీలకర్ర వేయండి. సో ఆవాలు చిట్పటాడిన తర్వాత జీలకర్ర వేయండి. అది కూడా చిట్పటాడిన తర్వాత కొంచెం దానికి కావాల్సిన ఎర్రగడ్డలు, టమాటా, పసుపు, ఉప్పు, కారం అన్నీ రెడీగా పెట్టుకోండి. సో కొంచెం జీలకర్ర, ఆవాలు చిట్పటాడిన తర్వాత ఎర్రగడ్డలు వేసి దోరగా వేయించండి. సో కొంచెం ఎర్రగడ్డలు వేగింది 75% అయిన తర్వాత మనం టమాటాలు వేసేసుకుందాం. దానిలో ఒక 3 టమాటాలు చాలండి. ఎర్రగడ్డ ఒక పెద్దదైతే ఒకటి చాలు, చిన్నదైతే 2 తీసుకోండి, మీడియం సైజువి. సో ఎర్రగడ్డ టమాటాలు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి ఇంకాస్త తొందరగా వేగిపోతుంది. దాంతోనే ఒక చెంచాడి కారం వేసుకోండి. దాంతోపాటే ఉప్పు కూడా వేసేసేయండి. ఒక్కసారి కలయబెట్టుకోండి మొత్తం. అంటే ఆ ఉప్పు, కారం, పసుపు అన్నిటికీ పట్టేటట్టు కింద నుంచి పైకి, పై నుంచి కిందాకి చక్కగా కలయబెట్టుకోండి. ఈ లోపల మనం ఉడకబెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు, దానికి కొంచెం పెద్ద సైజ్ పీసెస్గా కట్ చేసుకుందాం. చిన్నవైతే మరి స్మాష్ అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్దది. ఈ లోపల ఆ గుజ్జు కొంచెం బాగా ఉడుకుంటుంది, ఆయిల్ పైకి వస్తుంది. సో ఆయిల్ పైకి వచ్చిందంటే మంచిగా ఉడికినట్టు అనమాట. ఆ గుజ్జు అక్కడే టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు, దానిలో వేసేసి కొంచెం కలయబెట్టండి. అంటే మనం వేసిన ఉల్లిగడ్డలకి ఆ ఉప్పు, కారం, స్పైసెస్ తగలాలండి. అంటే మనకి చూడంగానే ఉల్లిగడ్డలు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత కొంచెం వాటర్ పోసేసి బాయిల్ అవ్వనియండి. కొంచెం చిక్కబడిన తర్వాత జస్ట్ కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అంతే, ఫినిష్. ఉల్లిగడ్డ కర్రీ ఈస్ రెడీ.